భాను బాధపడుతుంటే ఓదార్చడానికి వెళ్ళిన అంజలిని ఆ ఫ్రస్ట్రేషన్లో భాను కొట్టింది. భాను అలాంటి తొందరపాటు మనిషి కాదే. బాబు, మీరు ఒకసారి ఇలా రండి, మీతో మాట్లాడాలి. మీరు మా మీద చూపిస్తున్న అభిమానానికి మీకెలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో అర్థం కావట్లేదు బాబు. ఈ ముసలోడు పడిపోయాడు. ఇక అంజలిని చేసుకుంటానని చెప్తే పొంగిపోతాడు. మీరు మాకు అండగా ఉండడం చూస్తుంటే మీకోసం మేమేమైనా చేస్తే బాగుండు అనిపిస్తుంది. అంజలినిచ్చి పెళ్లి చేయండి, అంతకంటే కావాల్సిందేముంది? కానీ నేనేమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాను బాబు. ఎందుకంటే ఆడపిల్ల తండ్రిని కదా. మీకు తెలిసిందే కదా బాబు, మాది మధ్యతరగతి కుటుంబం. ఇంట్లో పెళ్లి కావాల్సిన కూతురుంది. వయసులో ఉన్న మీరు వస్తూ పోతూ ఉంటే ఇరుగు పొరుగు వాళ్ళు తప్పుగా అనుకుంటున్నారు. నేను మిమ్మల్ని అనుమానించడం లేదు. ఇప్పుడు ఈ ముసలోడు ఏం చెప్పబోతున్నాడు? మీరు గొప్పింటి వాళ్ళు, మీకిది తప్పుగా అనిపించకపోవచ్చు. కానీ మాలాంటి మిడిల్ క్లాస్ ఇళ్లలో ఇలా ఒక అబ్బాయి వచ్చిపోవడం అనేది తప్పుగా అనిపిస్తుంది. ఒక ఆడపిల్ల తండ్రిగా ఇది నాకు పెద్ద సమస్యలా కనిపిస్తుంది. ఎందుకంటే ఎవరైనా చిన్న మచ్చ వేస్తే నా బిడ్డ జీవితం అన్యాయం అయిపోతుంది. దానికి పెళ్లి కాదు బాబు. కాబట్టి దయచేసి మా ఇంటి పక్కలకి రావద్దు. మాకు మీ అవసరం ఉంది అనిపిస్తే నేనే వచ్చి మిమ్మల్ని కలుస్తాను. తప్పుగా అనుకోకండి. అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. పొగరు పెరిగిపోయిందా? నా కూతుర్ని చూస్తే కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నావేంటి? అది సంతోషంగా ఉండటం నీకిష్టం లేదా? ప్రభాస్, ఇవాళ లేచి నా చెంబు మొహం నేనే చూసుకున్నట్టున్నాను. తిట్ల వర్షం కురుస్తూనే ఉంది. ఆ హిట్లర్ ఇది చూస్తే ఏం చేస్తాడో ఏమంటాడో.
లేదుగా పాపం హిట్లర్కి అలవాటైపోయినట్టుంది. ఏంటిది? ఆ, సిరప్. ఎవరు పడేశారు? నేను తప్ప ఇలాంటివి ఇంకెవరు చేస్తారండి? అలవాటైపోయిందిగా, అడ్జస్ట్ అయిపోండి. యూ బేకారీ, నీకు అసలు బుద్ధుందా? నీకు అసలు బ్రెయిన్ ఉందా? నువ్వు కడుపుకి అన్నం తింటున్నావా? తప్పులు పొరపాటులు బఠానీలా నవ్వులుతున్నావా? నీకన్నా పిడక నయం. గోడ కొడితే పిడక అతుక్కుంటుంది. నిన్ను ఎన్ని తిట్టినా నీ బ్రెయిన్లో అతకవు. ఏంటి పని? కళ్ళు సిమ్ కార్డులా సెల్ ఫోన్లో పెట్టుకుని తిరుగుతున్నావా? బ్రెయిన్ ఎవరికైనా అప్పిచ్చి వడ్డీ వసూలు చేసుకుంటూ తిరుగుతున్నావా? ఈ కోట్ రేట్ తెలుసా? ఇదంటే నాకెంత ఇష్టమో తెలుసా? వీడియో కాన్ఫరెన్స్ కోసం నేను ఈ కోట్ రెడీ చేసి పెట్టుకుంటే సిరప్ పడేసి అలవాటు చేసుకో, అడ్జస్ట్ చేసుకో అంటావా? అసలు నిన్ను ఆపండి, ఆపండి. ఏంటి మీరు రోజుకో రకంగా రియాక్ట్ అవుతారు? తిడతారు అనుకున్నప్పుడు తిట్టరు, తిట్టరు అనుకున్నప్పుడు తిడతారు. అసలు మీరేంటనేది మీకైనా అర్థమవుతుందా? ఇంత కన్ఫ్యూజన్ లో ఎందుకుంటున్నారు? నాకు అసలు క్లారిటీయే లేకుండా పోతుంది తెలుసా? అక్కకి నువ్వంటే ఎంత ప్రాణమో నాకు తెలియదు అంజలి. ఏదో టెన్షన్లో అలా ప్రవర్తించుంటుంది. అంతకు మించి నీ మీద కోపం ఎందుకుంటుంది? అయితే కొట్టడం తప్పు కాదంటారా? ఇంకా అంజలి చిన్నపిల్లి అనుకుంటోంది అది. సరే తప్పే. నేను ఇప్పుడు ఫోన్ చేసి మందలిస్తాను కదా, ఇంకోసారి చేయి చేసుకోకుండా చూసుకుంటాను. నాన్నా, ఏంటి బాను, ఈ మధ్య ఎలా మారిపోయావేంటి? ఏంటి మాట్లాడవు? నేనేం మారిపోయాను నాన్నా? అంజలి మీద చేయి చేసుకున్నావంట. ఏంటమ్మా ఇది? చెల్లెలంటే నీకు పంచ ప్రాణాలు అనుకున్నాను. ఇలా కొట్టడం ఎంతవరకు కరెక్ట్ చెప్పు. మాట్లాడమేంటమ్మా? ఏంటమ్మా, నిజంగానే నేను నిలదీస్తున్నా అనుకున్నావా? అబ్బే ఉడిదే, మీ అమ్మని అంజలిని కూల్ చేయడానికిలే.
అని నేను అర్థం చేసుకున్నాను. కానీ అంజలిని నువ్వు ఎప్పుడు కొట్టలేదు కదమ్మా. చాలా ఫీల్ అవుతుంది. ఒక్కసారి ఫోన్లో సారీ చెప్పమ్మా. తప్పకుండా చెప్తాను నాన్న. ఒక్కసారేంటి, ఎన్ని సారీలైనా చెప్తాను. నా చెల్లెలే కదా, ఇవ్వు నాన్న. నాకు నీ మనసు తెలీదా తల్లి, బంగారు తల్లి. ఉండదు అంజలి. ఇంకొక విషయం, నీ మీద చెయ్యి చేసుకున్నందుకు మాత్రమే నేను సారీ చెప్పాను. ఆ బద్రి విషయంలో మాత్రం నేను ఎప్పటికీ నిన్ను సమర్థించను. అవునక్క, నీ చెల్లిని కదా, నీకెంత పంతం ఉంటుందో నాకు అంతే పంతం ఉంటుంది. ఉంటానక్క. అంజలి, చూసావా కన్యాకుమారి, సమస్య తీరిపోయింది. కానీ ఆడపిల్లని కన్నవాళ్ళం, మన బాధ్యతల్ని మనం మర్చిపోకూడదు. ఎదిగిన ఆడపిల్ల ఇంట్లో ఉంది. ఆ బద్రి వచ్చి పోతూ ఉంటే చుట్టుపక్కల వాళ్ళు చెవులు కోరుకుంటారు. మన పరువు మొత్తం పోయింది. ఎన్ని రోజులైనా మన బతికింతేనా? ఏజేకి మనం అంత సర్వీస్ చేస్తున్నా, భాను మనం ఆయన మీద పడి తింటున్నామంటుంది. అంటే మనం చేసినంత గాల్లో కలిసిపోయినట్టేనా? ఈ ముక్క మనం అప్పుడే భాను అడగాల్సిందే. ఎక్కడ అడుగుతాం? మైండ్ బ్లాంక్ అయిపోయింది. అందుకే కదా మందు కొడుతున్నాం. ఏంటి బావలు, జరిగిన అవమానాన్ని మందు కొడుతూ షేర్ చేసుకుంటున్నారా? చేసుకోండి. ఇంతకు మించి ఇంకేం చేస్తారులే. షటప్. ఎందుకొచ్చావు? మరింత ఇన్సల్ట్ చేయడానికా? కాదు, మిమ్మల్ని చూస్తే బాధేసింది. మీ ముగ్గురు అన్నదమ్ముల్ని ఆ ఏజే తోలు బొమ్మలు చేసి ఆడిస్తున్నాడు. మా చిత్ర వాళ్ళ ఆయనైతే అసలు నాకు ఫేస్ కూడా గుర్తులేదు. ఆ సౌదీలో తీసుకెళ్లి పడేశాడు. అవును, నా చిన్న తమ్ముడు ఎప్పుడొస్తానన్నా ఆ పని ఈ పని చెప్తూ సౌదీలోనే ఉంచేస్తున్నాడు. అదే, మీ ఏజే హిట్లర్ అయిపోయి మీ నోరు మూయిస్తున్నాడు. డిక్టేటర్ అయిపోయి మిమ్మల్ని రూల్ చేస్తున్నాడు. అయినా మీకు గుర్తింపు లేదు. మీ భార్యలతో మీరు సరదాగా గడపలేరు. పొద్దున లేస్తే రెస్టారెంట్లో చాకిరీ చేస్తూ ఉంటారు. చిన్న మిస్టేక్ జరిగితే వంట వాళ్ళ ముందు, కస్టమర్ల ముందు అరిచేస్తాడు. ఇంత చేసినా చివరికి మీరతని ఆస్తి దోచుకు తింటున్నారనేసింది భాను. అవును, అందుకే చాలా అవమానంగా అనిపిస్తుంది. ఇంత ఇన్సల్ట్ ఎప్పుడూ జరగలేదు.
ఇలాగే ఉంటే మీరు బానిసల్లాగే బతకాలి, మీ భార్యల ముందు చవటల్లాగే ఉండాలి. వద్దు, మగాళ్ళలా బతకండి, మొగుళ్ళలా బతకండి. ఆ ఏజే మీద ఆధారపడకుండా మీ కాళ్ళ మీద మీరు నిలబడండి. ఎస్, నా మనసులో కూడా అదే ఉంది. అవును, నా మైండ్లో కూడా అదే ఉంది. ఏజే స్వార్థం ఏజే చూసుకుంటున్నట్టు మీరు ఏజేతో పాటు ఉంటూనే అతనికి తెలియకుండా సొంతగా వ్యాపారం చేయండి. తెలియకుండానా? మా వల్ల కాదు. ఎందుకు కాదు? మీరు రేపు కోట్లు సంపాదించి ప్రయోజకులై ఏజే ముందు టీవీగా నించుంటే ఆ ధైర్యమే వేరు. అప్పుడు ఈ భాను మీరు తేరగా తిని కూర్చుంటున్నారని అనగలుగుతుందా? ఎస్, నువ్వు చెప్పినట్టే చేస్తాం. సొంతంగా బిజినెస్ మొదలు పెడతాం. మేమేంటనేది అందరికీ ప్రూవ్ చేస్తాం. ఏజే, నీ భార్య అన్న ఒక్క మాట నువ్వు ప్రేమించే నీ కుటుంబాన్ని ఎన్ని ముక్కలు చేస్తుందో చూద్దు గాని. బాను, నువ్వన్న ఒక్క మాట వల్లే ఈ ఫ్యామిలీ ముక్కలైందని ఏజేకి తెలిసిన రోజు నీ బతుకేమైపోతుందో పాపం. ఏజీ, మీరేది పట్టనట్టుంటే కష్టం. ఈ ఇంట్లో మీకు తెలియకుండా చాలా గొడవలు జరుగుతున్నాయి. భాను హద్దులు దాటి ప్రవర్తిస్తోంది. ఏ మాట పడితే ఆ మాట మాట్లాడుతోంది. తప్పులు పొరపాట్లే కాదు, అందర్నీ పూచిక పుల్ల కింద తీసి పారేస్తుంది. ఇటు మీరు పట్టించుకోరు, అటు జయమ్మ వెనకేసుకొస్తూ ఉంటుంది. ఇలాగే వదిలేస్తే ఇంట్లో అందరికీ అసంతృప్తి మొదలవుతుంది. మీరు భానుని అదుపులో ఉంచలేరని అర్థమైంది. అందుకని భాను మన ఇంట్లో ఉండడం కరెక్ట్ కాదు. మన ఫ్యామిలీలో తన మూలంగానే కలతలు వస్తున్నాయి. మరి ఆ ఇంట్లో నుంచి పంపించేస్తే తప్ప మాకెవ్వరికీ మనశ్శాంతి ఉండదు. భాను రాకముందు ఇల్లు బాగుండేదా? ప్రశాంతంగా ఉండేది. అప్పుడు ఎవరి ఇంటిని చూసుకునేవారు? నేనే కదా. ఇప్పుడు నేను చూసుకోవద్దని ఎవరు చెప్పారు? అలాంటివన్నీ నువ్వే హ్యాండిల్ చేయటం నేర్చుకో. ఇవన్నీ మీకు చాడీల్లా ఉన్నాయా? నాకు తెలుసు, ఈ ఇంటిని ఒక తాటిపై నడిపించగలిగే సమర్థత భానులో లేకపోవచ్చు, కానీ నీలో ఉంది. వెళ్ళి నీ బాధ్యతగా నువ్వేం చేయాలో ఆలోచించు. అది కాదేజీ. మీరు విరిగిపోయిందని అతికించగలరు, కానీ